హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రెత్ అండ్ బీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఫియర్ అంటే భయం. ముందుగా మనందరి జీవితంలో మనం ఏదో ఒక టైంలో భయాన్ని ఫేస్ చేసే ఉంటాం. సో ఫస్ట్ అసలు భయం అంటే ఏంటో చూద్దాం. మనకి ఏదైనా అన్నోన్ ప్లేస్కి వెళ్ళినప్పుడు కానీ, తెలియని విషయం జరిగినప్పుడు కానీ, ఆర్ ఏదైనా రిస్క్లో కానీ, డేంజర్లో ఉన్నప్పుడు, ఆర్ ఎల్స్ ఏదైనా చెడు జరుగుతుంది అని అనుకున్నప్పుడు భయం అనేది ఆటోమేటిక్గా కలుగుతుంది. సో మనం ఇవాళ ఆ భయాన్ని ఎలా కంప్లీట్గా తీసేయాలి అనేది చూద్దాం. అందులో ఫస్ట్ పాయింట్ టైప్స్ ఆఫ్ ఫియర్స్, అంటే ఎన్ని రకాల భయాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి లోన్లీనెస్ అంటే ఒంటరితనం. సెకండ్ది ఫియర్ ఆఫ్ ఎగ్జామ్స్, ఏదైనా ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్నప్పుడు కానీ, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ భయపడడం. థర్డ్ వచ్చేసి ఫియర్ ఆఫ్ డార్క్నెస్, భయాన్ని చీకటి అంటే భయపడడం. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు వస్తున్న భయం టెంపరీనా లేక పర్మనెంటా అనేది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం పైన చెప్పుకున్న వాటిలో ఎగ్జామ్ ప్రిపరేషన్ ఒకటి, ఫియర్ ఆఫ్ డార్క్నెస్ ఒకటి, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఒకటి. ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేయడం వల్ల, రకరకాలుగా ప్రిపేర్ అవ్వడం వల్ల ఆ భయాన్ని మనం పోగొట్టచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అన్నాము. ఎగ్జామ్కి కనుక మనం బాగా ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేసుకొని 1-2 సార్లు మంచిగా ఇది చేస్తే కనుక డెఫినెట్గా మనం ఆ భయాన్ని పోగొట్టగలుగుతాం. అలానే ఫియర్ ఆఫ్ డార్క్నెస్ కూడా 1 or 2 టైమ్స్ మనం డార్క్నెస్కి వెళ్ళడం, అక్కడ మనంతట మనమే వెళ్ళి లైట్ వేసుకోవడం, ఈ విధంగా మనం ప్రిపేర్ అయితే కనుక ఆ భయాన్ని కూడా మనం పోగొట్టచ్చు. కానీ లాస్ట్గా ఉన్న ఈ లోన్లీనెస్ భయం మాత్రం పైవి ఏం చేసినా కూడా పోదు. మరి ఎట్లా భయం పోవాలంటే, సో దానికి ఒకటే మార్గం, ధ్యానం. ఎందుకు అంటే, మనం లోన్లీనెస్గా ఉన్నప్పుడు మనుషులు కావాలి అని కోరుకుంటూ ఉంటాం. ఎంతమంది మనుషులు వచ్చినా కూడా ఆ టైంకి మాత్రమే మనకి రిలీఫ్ కానీ లేకపోతే హ్యాపీనెస్ కానీ ఇస్తారు. ఒకసారి మనుషులు ఎటు వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం లోన్లీగా, డిప్రెషన్గా ఫీల్ అవుతూ ఉంటాం. అదే మనం ధ్యానం చేయడం వల్ల మనతో మనం ఉండడం అనేది నేర్చుకుంటాం. అండ్ ఎప్పుడైనా సరే, ఎక్కడున్నా సరే మనం హ్యాపీగా ఉండగలుగుతాం, ఎవరున్నా లేకపోయినా సరే. సో ధ్యానం చేయడం వల్ల ఈ లోన్లీనెస్ని పర్మనెంట్గా మనం పోగొట్టచ్చు. నెక్స్ట్ది ఫియర్ ఆఫ్ అన్నోన్, అంటే తెలియని వాటికి భయపడుతూ ఉండడం. నిద్రలో లేచి ఆల్ ఆఫ్ ఎ సడన్ భయపడడం, పానిక్ అటాక్స్, లేకపోతే ఎందుకు ఏ రీజన్ లేకుండా, ఏ కారణం లేకుండా భయం అలా వస్తూ ఉంటుంది. సో ఈ రకమైన భయాలు కలిగినప్పుడు యూజువల్గా మనం ఏం చేస్తాం, ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 4 మంచి మాటలు తెప్పించుకుంటాం. కానీ అది కూడా ఒక తాత్కాలిక సొల్యూషన్ మాత్రమే. తర్వాత మళ్ళీ ఆ భయం రిపీట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే మనం ధ్యానం చేస్తే దాని నుంచి వచ్చి మన ఎనర్జీని తీసుకొని భయాన్ని పోగొట్టగలుగుతాం. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? మనకి ఎప్పుడైతే మన శరీరంలో ఎనర్జీ తగ్గినప్పుడు ఆర్ ఎనర్జీ డిప్లీట్ అయినప్పుడు మనకి తెలియని ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గి అది భయానికి దారితీస్తుంది. సో అగైన్ మనం ధ్యానం చేస్తే కనుక దాని నుంచి ఎనర్జీని పొంది మన భయాన్ని ఓవర్కమ్ చేసి కాన్ఫిడెంట్గా మనం హ్యాపీగా ఉండగలుగుతాం. నెక్స్ట్ది, భయం అనేది ఒక కంటాజియస్ డిసీజ్, అంటే ఒక అంటువ్యాధి లాంటిది. ఎవరైనా బాగా భయస్థులతో మనం కూడా తిరిగామంటే ఆటోమేటిక్గా మనం ఆ భయాన్ని అంటించుకుంటాం. ఈ వేరే ఎటువంటి డిసీజ్ అయినా పోగొట్టచ్చు, కాల్డ్, కాఫ్, ఎనీథింగ్ ఏదైనా సరే మనం నిర్మూలించవచ్చు. కానీ ఒకసారి భయం అంటుకుందంటే మాత్రం అది పోవడం చాలా కష్టం. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, భయస్థులతో తిరగద్దు. సో ఇవాళ మన టాపిక్లో భయం అంటే ఏంటి, దాని నుంచి ఎలా బయటపడాలి అని తెలుసుకున్నాం కదా. మీకు కనుక అందరికీ నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి మన నెక్స్ట్ వీక్ వేరే టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.